అనుమానాస్పద మృతి. ఆ గజరాజులను బలి తీసుకుంది ఎవరు? అడవికి అందం ఏనుగు. అవి గుంపులుగా వెళ్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు. కానీ అలాంటి అందమైన ఏనుగులు ఒకేసారి పదుల సంఖ్య ప్రాణాలు విడిస్తే, అది కూడా వేటగాళ్ల భయం ఏమాత్రం లేని అత్యంత సురక్షితమైన అడవిలో ఇలా జరిగితే. మనం మాట్లాడుకుంటుంది దక్షిణ కెన్యాలోని ప్రసిద్ధ అంబోసెలి నేషనల్ పార్క్ గురించి. టాంజానియా బోర్డర్ కు ఆనుకుని ఉండే ఈ అంబోసెలి ఎకోసిస్టమ్ జీవ వైవిధ్యానికి, ఎత్తైన పర్వతాలకు పెట్టింది పేరు. అంబోసెలి ట్రస్ట్ ఫర్ ఎలిఫెంట్స్ లెక్కల ప్రకారం 2025 నాటికి ఈ అడవిలో దాదాపు 2000కు పైగా ఏనుగులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ అధికారుల నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. వేటగాళ్లు అనే పదానికి ఇక్కడ చోటే లేదు. అంత సురక్షితమైన ఆ అడవిలో ఇప్పుడు ఒక ఘోరం జరిగింది. అంబోసెలి నేషనల్ పార్క్ బోర్డర్ కు సుమారు 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 ఏనుగులు అనుమానాస్పదంగా మరణించాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదు కావడం గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు చెప్తున్నారు. అసలు ఈ 14 ఏనుగులకు ఏమైంది? అవి ఎలా చనిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అత్యవసర దర్యాప్తును మొదలుపెట్టింది. నిపుణుల రంగంలోకి దిగి ఏనుగుల కళేబరాలను పరిశీలించి వాటి అవయవ నమూనాలను ల్యాబ్లకు పంపించారు. ఇక్కడే అధికారులకు ఒక విషయం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. చనిపోయిన 14 ఏనుగుల్లో ఆడ ఏనుగులు, మగ ఏనుగులు ఉన్నాయి. అలాగే వివిధ వయస్సులకు చెందిన ఏనుగులు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒకే గుంపుకు లేదా ఒకే కుటుంబానికి చెందినవి కాకపోవచ్చు. మరి వేరు గుంపులకు చెందిన ఏనుగులు ఒకే సమయంలో ఎలా మరణించాయి? అధికారులు ప్రధానంగా 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వీటికి ఏదైనా కొత్త వ్యాధి సోకిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాటికి విషప్రయోగం చేశారా? ఈ మరణాలన్నిటికీ ఒకటే కారణం ఉందా, లేక వేర్వేరు కారణాలు ఉన్నాయా అన్న దానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే గానీ అసలు నిజం బయటపడదు. కారణం ఏదైనా ప్రకృతికి అందాన్నిచ్చే 14 గజరాజులు నేల కొరగడం వన్యప్రాణి ప్రేమికులను తీవ్రంగా కలిచివేస్తుంది. కెన్యా ల్యాబ్ రిపోర్ట్స్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. మరి దీనిపై మీరేమంటున్నారు? ఇది ఏదైనా అంతుచిక్కని వ్యాధి వల్ల జరిగి ఉంటుందా, లేక దీని వెనుక మనుషుల హస్తం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.